హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక ఫ్లిప్కార్ట్ నుంచి చాలా యూస్ఫుల్ కంటెంట్తో అయితే కనుక ఇన్ని డిఫరెంట్ ప్రోడక్ట్స్ని తీసుకొచ్చేసాను. స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా ఓపెన్ అయిపోయినాయి. అలాగే లంచ్ బాక్స్ రిలేటెడ్గా కూడా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అయితే కనుక ఇంక్లూడ్ చేశాను. సో డెఫినెట్గా మీకు స్టోరేజ్ పరంగా కూడా కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను. ఓవరాల్గా మనకి రెగ్యులర్ యూజ్లో అయితే కనుక అన్నీ కూడా అవసరం అయ్యేవే, అన్నీ కూడా హెల్ప్ఫుల్ అయ్యేవి, మంచి బ్రాండెడ్వి, మంచి కంపెనీ నుండి ఒక్కసారి తీసుకున్నామంటే కనుక మంచి లైఫ్ వచ్చేటటువంటి డిఫరెంట్ కంటెంట్స్ని ఈ వీడియోలో అయితే కనుక షేర్ చేయడానికి తీసుకొచ్చాను. ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను అండ్ నేను వేసుకున్నటువంటి డ్రెస్ కూడా ఫ్లిప్కార్ట్ అండి. నా డ్రెస్ డీటెయిల్స్ కూడా మీకు షేర్ చేస్తాను. ఇది 3 పీస్ సెట్ అనమాట. చాలా బాగుంది. ఆల్రెడీ రెగ్యులర్ యూజ్ కోసం అయితే కనుక మొన్న మన వీడియో కూడా అప్లోడ్ అయింది. మీకు మిషన్ వాష్ చేసినా కానీ మంచి లైఫ్ ఇచ్చేటటువంటి బడ్జెట్ రేంజ్లో డిఫరెంట్ 5 to 6 సెట్స్ని ఆ వీడియోలో షేర్ చేశాను. అందులో ఇది ఒక సెట్ అనమాట. ఇంకా అస్సలు లేట్ చేయకుండా అయితే కనుక ఇంకా వీడియో స్టార్ట్ చేసుకుందామండి. ఇవైతే కనుక 2 బ్రాండెడ్ గ్లాస్ ఐటమ్స్ తీసుకున్నాను. నేను ఏం కొలాబరేషన్ చేయట్లేదు. సో కాబట్టి మీకేమి నేను కావాలంటే నేను పేరు కూడా చెప్పను బ్రాండ్ది, మీరు చూసుకోండి. దీనికి ఉన్న లైక్ రేటింగ్స్ కానీ దీనికి ఉన్న డిమాండ్ కానీ మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి నాకు బ్రాండ్ నచ్చి నేను నా పర్సనల్గా కొనుక్కున్నాను తప్ప సో ఇది ఎలాంటి బ్రాండ్ ప్రమోషన్, ఎందుకంటే ఈ మధ్య ఈ బ్రాండ్ వాళ్ళు ఎక్కువ ప్రమోషన్స్కి ఇస్తున్నారు కాబట్టి మీరు అలా అనుకుంటారనే నేను మరొకసారి అయితే కనుక చెప్తున్నానండి. కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోండి. సో మంచి ఐటము, స్టోరేజ్ కంటైనర్తో అయితే కనుక నీట్ ప్యాకింగ్లో కూడా వచ్చింది. నేను క్లియర్ వీడియో కూడా ఒక షార్ట్ వీడియో ఇచ్చాను. సో ఓపెన్ చేస్తే ప్రతి దానికి కూడా నీట్గా కవర్ అయ్యొచ్చి బబుల్ ర్యాప్తో చక్కగా ప్యాక్ చేశారు. ఎందుకు అంటే గ్లాస్ ఐటమ్ కదా. సో ప్యాక్ ఆఫ్ 4లో తీసుకున్నాను. 4 కూడా 4 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో వచ్చాయండి. మీరు డైనింగ్ టేబుల్ మీద అయినా కానీ, మైక్రోవేవ్ హీట్ చేయాలనుకున్నా కానీ, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలనుకున్నా కానీ అన్నిటి పరంగా నిలబడతాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే కనుక మీకు ఇవి హాట్ అండ్ కూల్ రెండింటిని కూడా ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అంటే కనుక డిష్ వాషర్ సేఫ్. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి గ్లాస్ ఐటమ్ కాబట్టి. సో ఇప్పుడు అంతా కూడా ప్లాస్టిక్ వాటిలో తినొద్దు అంటున్నారు కాబట్టి కొంచెం ట్రాన్స్పరెంట్గా క్లాసీ లుక్ లాగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలనుకున్న ఫ్రూట్స్ లాంటి ఏదైనా వేసి పిల్లలకి కానీ ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నా కానీ పెట్టుకోవాలనుకున్నా ఇట్లాంటి నీట్గా క్లాస్గా డీసెంట్గా ఉంటాయి. సో దాని పరంగా కూడా మీరు ట్రై చేయొచ్చు. పింక్ కలర్ మూతతో వచ్చిందండి. నేను ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మూతలు అన్నీ కూడా నైస్గా టైట్గా అయితే కనుక ఉన్నాయి. ఇలా ఉంటుంది. కానీ మైక్రోవేవ్లో పెట్టేటప్పుడు ఓన్లీ గ్లాస్ మాత్రమే యూజ్ చేయాలి, క్యాప్ అయితే యూజ్ చేయకూడదు. మీకు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏది ప్రోడక్ట్ డిస్క్రిప్షన్లో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మీరు చూడండి. దీనిలో అయితే కనుక ఇలా చిన్న సైజు. సో మీరైతే కనుక చక్కగా ఫుడ్ ఏదన్నా కానీ మిగిలిన డైరెక్ట్గా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, యాజ్టీజ్గా తీసి లిడ్ తీసేసి డైరెక్ట్గా ఓవెన్లో కూడా పెట్టుకోవచ్చు. సో మల్టీ యూజ్ కింద మీరు హ్యాపీగా అండ్ డైనింగ్ టేబుల్ మీద సేమ్ యాజ్టీజ్గా పెట్టి సర్వింగ్ బౌల్ లాగా కూడా వాడుకోవచ్చు. నాకైతే చాలా నచ్చింది. యూస్ఫుల్లేనండి ఖచ్చితంగా. మీకైనా ఎవరికైనా గిఫ్టింగ్ ఇవ్వాలి, ఏమి ఇవ్వాలా అని ఆలోచించుకోకుండా ఇట్లాంటిది ఇవ్వండి. ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. ఈ రోజులో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు, డైనింగ్ టేబుల్ లేని వాళ్ళు, అలాగే మైక్రోవేవ్ అట్లీస్ట్ హీటింగ్ పర్పస్ అయినా కానీ అందరిళ్లలో కూడా ఉంటున్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళకు కూడా ఇదైతే కనుక యూజ్ అవుతుందండి. మంచి పెద్ద బౌల్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సూపర్ సాలిడ్ ఐటమ్స్. కొంచెం తోముకునేటప్పుడు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. సో మంచిగా ఉందండి. లైక్ బోరోసిల్ మనకి ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అంతే చక్కగా అయితే కనుక వచ్చింది. అసలు బోరోసిల్ అయితే కనుక మా పన్నమ్మాయి 1-2 సార్లు కింద పడేసినా కానీ అంటే తోమే డిస్టెన్స్ ప్రకారంగా కూడా మంచి సాలిడ్గా నిలబడిందండి. ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదు, అంత స్ట్రాంగ్ ఉంది ఇది కూడా. సో నైస్ ఐటమ్. యాక్చువల్గా మందంగా ఉంది, ఇది బాగుంది. ఆ పరంగా కూడా నేను మీకు రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఇదే బ్రాండ్ నుంచి నేను ఇలా అయితే కనుక మరొక సెట్ తీసుకున్నానండి. ఇవైతే కనుక ప్యాక్ ఆఫ్ 4 నుంచి ప్యాక్ ఆఫ్ 6, ప్యాక్ ఆఫ్ 8, ప్యాక్ ఆఫ్ 2 ఈ విధంగా అయితే కనుక డిఫరెంట్ కంటైనర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ మనకి ఈ కలర్స్లో కూడా. సో నేను ఇలా అయితే కనుక ప్యాక్ ఆఫ్ 6 తీసుకున్నాను. 3 ప్లస్ ఈ చిన్నకు వచ్చేసి 3 అనమాట. నాకు ఇది కూడా యూజ్ఫుల్ అనిపించింది. దీన్ని కూడా మీరు మల్టీ యూజ్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ మీద లోపల పెట్టుకోవచ్చు, ఫుడ్ పెట్టేసి. డిష్ వాషర్ సేఫ్, హీట్ అండ్ కోల్డ్ లైక్ దేనికైనా కానీ మనకి ఇదైతే కనుక చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇవి డిఫరెంట్ షేప్స్లో వచ్చేసాయండి. ఇది ఇంకా మీరు ఓపెన్ చేసుకోవడానికి కూడా మీకు ఒక పాయింట్ ఇచ్చేసారు. ఈజీగా ఈ పాయింట్ని బట్టి ఇలా తీసామంటే కనుక ఇలా ఓపెన్ అయిపోతుంది. యాక్చువల్గా దీనికంటే కూడా ఇది ఇంకా కూడా స్ట్రాంగ్ అండ్ సాలిడ్ ఐటమ్. ఇవి కూడా చాలా థిక్నెస్ అయితే కనుక ఉన్నాయండి. వాటితో పోల్చుకుంటే ఇది ఇంకా హైలీ మీకు ఇంకా మంచి లైఫ్ ఉంటుంది. బాగున్నాయి. ఇవి కూడా అంతే. ఏమైనా ఎంప్లాయీస్ లాగా ఫ్రూట్స్ కానీ, స్నాక్స్ కానీ, స్వీట్స్ కానీ, చిన్న ఐటమ్ ఏదైనా తీసుకెళ్ళాలనుకున్నా లైక్ పచ్చళ్ళు, పెరుగు అట్లా కూడా మీరైతే పెట్టవచ్చు అనమాట. సో అలా కూడా బాగుంటుంది. ప్యాక్ ఆఫ్ 2 అయితే 2 ఈక్వల్ సైజీ ఉన్నాయి.
అలాగే ఇదైతే కనుక చిన్నదనమాట. సో మీరు బయట కొంచెం క్లాసీ లుక్ మీద తినాలనుకున్నప్పుడు ఫ్రూట్ సలాడ్స్ లాంటివి ఇంకేదైనా ఎనీ ఐటమ్ ఇంకా అదే గుర్తొస్తుంది, బట్ మీరు ఏదైనా కానీ తీసుకుని వెళ్ళి తినొచ్చు. లంచ్ ఐటమ్ కూడా ఏదైనా కలుపుకుని కూడా పెట్టుకుని ఈజీగా క్లోజ్ చేసేసుకుని ఎక్కడైనా తినాలనుకున్న స్పూన్ తీసుకుని చక్కగా తినేసేయచ్చు. బాగుంది, ట్రాన్స్పరెంట్, స్టోరేజ్ పర్పస్, మల్టీ యూజ్. ఇది ఒకటి తీసుకున్నాను. ఇది ప్యాక్ ఆఫ్ 6లో అయితే కనుక ఉంది. ఈజీ సూపర్ సాలిడ్ లాక్ సిస్టమ్తో అయితే కనుక ఉంది, మంచి లైఫ్ ఉంటుంది. ఇది కూడానండి, ఇది ఇంకా పెద్ద కంటైనర్స్, ఒక్కొక్క ప్రైజ్గా మీరు చూస్తే క్వాంటిటీ అనేది పెరుగుతూ వెళ్తుందనమాట. సో మీరు స్టోరేజ్ పర్పస్ అయినా కానీ ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి ఇందులో ఏ ఫుడ్ ఐటమ్ ఉందనేది కూడా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఈజీగా విజిబుల్ లైక్ కనపడడానికి కూడా ఉంటుంది అనమాట. ఇది ఇంకా కొంచెం పెద్దది దానిపైన ఇలా. సో ఎక్కువ ఏదైనా క్వాంటిటీ మిగిలిందనుకుంటే ఏదైనా కానీ మీరు పెట్టేసేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా ఒకటి తీసుకున్నాను. సో అందరూ కూడా జిమ్ చేసే వాళ్ళు ఉంటారండి, లైక్ పర్టికులర్గా ఇన్ని గ్రామ్స్ ఆఫ్ చికెనే తెచ్చుకోవాలి, ఇన్ని గ్రామ్స్ ఆఫ్ తెచ్చుకోవాలి కదా, తినాలనుకుంటారు కదా, ఒకటేసారి మేనేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కూడా ఇలాంటి వాటిలో ఒక 1/2 kg లాంటిది మేనేజ్ చేసి కూడా పెట్టేసేసుకోవచ్చు. కావాలనుకున్నప్పుడు ఆ క్వాంటిటీ ప్రకారంగా కూడా మీరు వాడుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, ఇంకా మరీ ఫ్రూట్స్ అని అన్నాను కాబట్టి అలా కూడా జస్ట్ ఒక హింట్ ఇచ్చాను. అన్నిటి పరంగా ఇది కూడా చాలా బాగుంది, సూపర్ సాలిడ్ అండి. 2 ఐటమ్ అయితే కనుక ఇలా గ్లాస్ ప్రకారంగా తీసుకున్నాను. 2 కూడా మంచి క్వాలిటీ, మంచి బ్రాండెడ్ నుంచి వచ్చాయి. సో మీ అందరికీ కూడా తెలిసిన బ్రాండ్ ఇదొకటి. 2 తీసుకున్నానండి, నైస్ ప్యాకింగ్లో వచ్చాయి. నెక్స్ట్ అయితే కనుక నేను లంచ్ బాక్సులు కూడా తీసుకున్నాను. 3 డిఫరెంట్ వాటి నుంచి అయితే కనుక తీసుకున్నాను. 3 కూడా ఒకటే బ్రాండ్ నుంచి తీసుకున్నానండి. నాకు ఇది సీజన్ కదా, సో హెల్ప్ అవుతుందని అనిపించింది. వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ఇవి కూడా అయితే కనుక మనకి మంచి క్వాలిటీ ఉన్నాయి. లోపల స్టీల్ వచ్చాయండి అన్నీ కూడా. ఇప్పుడు నేను జస్ట్ షార్ట్ వీడియో కూడా చేశాను కాబట్టి నేను చూసాను ఆల్రెడీ, అందుకే జస్ట్ ఇట్లా ఓపెన్ అయితే కనుక ఉన్నాయి. ప్యాకింగ్ కూడా వెరీ నైస్ ప్యాకింగ్ అన్నీ కూడా. అండ్ మీరు ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేసుకోండి. సో మీకు అయితే రిటర్న్ కూడా ఉందండి, ప్రాబ్లం ఏమి లేదు. నచ్చుకుంటే కూడా మీరు రిటర్న్ ప్లేస్ చేసుకోవచ్చు. సో ఈజీ వాష్, ఈజీ మెయింటెనెన్స్లోనే ఇంత మంచి క్వాలిటీతో అయితే కనుక ఇవి వచ్చాయి. ఇది కొంచెం పెద్దదనమాట. సో కొంచెం అంటే ఇద్దరు తినడానికైనా కానీ, ఒక్కళ్ళే తిన్నా కానీ కొంచెం తినేవాళ్ళు ఉంటారు, లైక్ డిఫరెంట్ ఐటమ్స్తో తినేవాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్. లైక్ రోటీ, కొంచెం రైస్, కొంచెం సాంబార్, లైక్ పప్పు లేకపోతే కర్రీ లాంటి వాటికి ఇది బాగుంటుంది. చూపిస్తాను. కర్చీఫ్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయ్యేదానికి పాకెట్ కూడా ఇచ్చారనమాట, ఇలా పెట్టుకోవచ్చు. సో మంచి ఆఫీసర్ రిలేటెడ్ పోస్ట్లో ఉన్న వాళ్ళు కూడా ఇలాంటిది క్లాస్గా ఉంటుందండి. గిఫ్టింగ్గా కూడా బాగుంటుంది, డెఫినెట్గా మీరు ట్రై చేయండి. వాటర్ బాటిల్ కూడా ఇందులోనే ఉందన్నమాట. క్వాలిటీ కూడా సేమ్, మనకి కలర్ కూడా మనకి సేమ్ ఇదే కలర్ ప్రకారంగా వచ్చింది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. సో ఈజీగా అయితే మనకి ఒక 1 లీటర్ వరకు పడుతుండొచ్చు అండి వాటర్ బాటిల్ అయితే కనుక. సో ఇలా వచ్చింది. అండ్ ఇదైతే కనుక దీనిలోనే మనకి ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చేసారు, మీకు ఓపెన్ చేసినప్పుడు నేను చూపిస్తాను. ఇది కూడా ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ 3 బాక్సెస్ అయితే కనుక మనకి ఒక అంటే సైజ్ వైజ్గా వచ్చాయి. ఇది కొంచెం పెద్ద బాక్స్, లైక్ మెయిన్ రైస్ వాటికైతే కనుక, అండ్ చపాతీలు అలాంటి వాటికి ఏదైనా ఒక రోటీ, పుల్కా లేకపోతే పూరి లాంటివి పెట్టుకోవడానికి కానీ, పప్పు ఆర్ సాంబార్. ఇది ఏంటంటే లీక్ ప్రూఫ్ ఉంటాయి, పర్ఫెక్ట్ స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట. సో నైస్గా అయితే కనుక, అండ్ పాయింట్ కూడా ఇచ్చారు దీనికి. ఇలా అయితే కనుక మనకి ఈజీగా తీసుకోవడానికి కూడా ఇట్లా వచ్చేలాగా. సో ఇవైతే కనుక మనకి ప్యాక్ ఆఫ్ 3. వీటితో పాటు అయితే కనుక స్పూన్ అండ్ ఫోర్క్ కూడా 1 ఇచ్చారండి. దీంతో పాటు ఇంకోటి ఏంటంటే కనుక మనకి చిన్నది కూడా ఇచ్చారు, లైక్ మీరు ఏదైనా స్మాల్ చట్నీ లాగా, కర్డ్ కానీ, స్వీట్ కానీ, ఇంకోటి ఏదైనా ఎక్స్ట్రాగా పెట్టుకోవడానికి కూడా ఇచ్చారనమాట. ఇట్లా వస్తుందండి. ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా వచ్చింది, నాకైతే బాగుంది అనిపించింది, అందుకోసం తీసుకున్నాను. ఇంకా ఇవన్నీ ఒకటే ప్లేస్లో మనకైతే కనుక సెట్ అయ్యేలాగా ఇలా బ్యాగ్లు కూడా ఇచ్చేసారు కాబట్టి తీసుకెళ్లే వాళ్ళకి తేలిక, పెట్టే వాళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఆ ప్రకారంగా అయితే కనుక నేను దీన్ని తీసుకున్నాను. ప్రజెంట్ సీజన్ కాబట్టి కాలేజెస్, ఆఫీసులు అంతా కూడా కొత్తగా చూస్తాం కదా అండి. సో ఇయర్ మొత్తం వాడుకోవడానికి ఇట్లాంటివి ఏంటంటే 1 టైం ఇన్వెస్ట్మెంట్ లాగా. సో హాయిగా సంవత్సరం అంతా కంఫర్ట్గా వాడేసేసుకోవచ్చు. ఎప్పుడైనా దీన్ని మనం వాష్ కూడా చేసుకోవచ్చు బ్యాగ్స్ని. ఎప్పుడైనా కొంచెం అంతా మురికి అవుతాయి కదా ఖచ్చితంగా, ఏదైనా పడతా ఉంటాయి, లీక్ అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి పెట్టుకుంటాము, అలాంటప్పుడు మీరు దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు. ఇది కూడానండి. నెక్స్ట్ అయితే కనుక మరొకటి సేమ్ బ్రాండ్ వాళ్ళదే. ఇది కూడా అయితే కనుక ప్యాక్ ఆఫ్ 3తో వచ్చింది. ఇది కూడా అంతే సైజ్ వైజ్గా వచ్చింది. క్వాంటిటీ పెద్ద డబ్బా నుంచి, డబ్బా బాక్స్ ఏదా నుంచి రైస్కి అలాగా. లోపల స్టీల్ ఉంది కాబట్టి కొంచెం వేడి మీద అన్నం పెట్టేసేసుకున్నా కానీ ప్రాబ్లం లేదు. ఇంకా ప్లాస్టిక్ అంటే కరుగుతుందేమో అనే భయం ఉంటుంది కాబట్టి లోపల చక్కగా స్టీల్ ఇచ్చారండి, కాబట్టి నో ప్రాబ్లం. సో ఇది కూడా అంతే. ఇది దీనికి అయితే కనుక మెయిన్ కింద ఇచ్చారనమాట, లైక్ కొంచెం క్వాంటిటీ పెట్టుకోవడానికి. ఇది స్మాల్ టిఫిన్ బాక్స్ లాగా, క్యారేజీ లాగా. ఇది ఇలా మీకు సైజ్ వైజ్గా అయితే కనుక ఇందులో తీసుకున్నాను. ఇలా డీసెంట్గా చెక్స్ లాగా అంటే ఇలా వెళ్ళండి, లేదు అనుకుంటే ఫ్లవర్ ప్రకారంగా ఇట్లా కొంచెం డిజైనర్ స్టైల్ కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళండి. ఇది కూడా సేమ్, జస్ట్ కలర్ మార్చాను. దాని ప్రకారంగా అయితే కనుక మీకు ఒకవేళ ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్నాయి కదా, అలా నచ్చుతుందేమోనని అలా తీసుకున్నాను.
ఇది కూడా అంతే. సో మీరు పప్పు, పెరుగన్నం లాగా ఏమన్నా కావాలనుకుంటే కనుక ఇలా పెట్టుకోండి. సైడ్లో ఒక స్పూన్ వచ్చేస్తుంది, మనకి ఆ స్పేస్ ఉంది కాబట్టి ఇలా కూడా పెట్టేసేసుకుని చక్కగా వెళ్ళిపోవచ్చు. ఒకవేళ వాటర్ బాటిల్ ఇంత మనకి క్వాంటిటీ సరిపోదు అని అనుకుంటే మీరు ఇలా బాక్సులు తీసుకోండి. ఒకవేళ మనకి అక్కడ వాటర్ ఉంటాయి, దొరుకుతాయి, మనం పట్టుకునే ఫెసిలిటీ ఉంది అని అనుకుంటే కనుక మీరు వర్క్ చేసే దగ్గర అది సరిపోతుంది. మన ఇంటి నుంచి ఒక బాటిల్ తీసుకెళ్ళామంటే అక్కడ ఇంకోసారి పట్టుకుంటాం కదా, సరిపోతుంది అనమాట. అలా ఇది తీసుకున్నాను. ఇది ఒక లంచ్ బాక్స్ అండ్ ఇది కూడా ఇంకొక లంచ్ బాక్స్. ఇట్లా ఫ్లోరల్ డిజైన్ పైన కొంచెం ఫ్యాన్సీగా ఉండాలి, అలా ప్లెయిన్గా వద్దులే అని అనుకుంటే కనుక ఇలా చూడండి. ఇది కూడా సేమ్ బ్రాండ్ ఇలా తీసుకున్నాను. ఇది కూడా ప్యాక్ ఆఫ్ 3 నుంచి అయితే కనుక తీసుకున్నాను అనమాట. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే మీరు ఇలా కూడా చూడండి. ఇది వేరే కలర్. ఇలా కలర్స్ కూడా దీనిలో ఆప్షన్స్ ఉన్నాయి. సేమ్ అండి, ఇప్పుడు నేను చూపించాను కదా అలాగే ఉంటుంది. ఇది కూడా లింక్స్ అయితే అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. లోపల అన్నిటికీ కూడా స్టీలే ఉన్నాయి. ఓకేనా. సో టైట్గా అయితే కనుక పడుతున్నాయి. ఇది కూడా తీసుకోవడానికి ఒక పాయింట్ ఇచ్చారు క్లియర్గా, మనం ఇలా అయితే కనుక తీసుకోవచ్చు. టైట్గా ఉన్నాయి, ఏమైనా వాడకం మీద లూజ్ అవుతాయేమో కానీ సో ఇప్పుడైతే మాత్రం టైట్గానే ఉన్నాయి. క్యూట్గా అయితే కనుక లంచ్ బాస్కెట్స్ అనేది దీనిలో ఇలా వచ్చేసేస్తే నీట్గా అయితే కనుక ఇలా ప్యాక్ చేసేసుకోండి. పట్టుకోవడానికి కూడా మనకైతే కనుక 2 హ్యాండీ పాయింట్స్ ఇచ్చారు దీనికి. ఇక్కడ ఒకటి అండ్ ఇలా ఒకటి, ఏదైనా బండి మీద స్కూటీ మీద పెట్టుకోవాలనుకున్నా కానీ పాయింట్స్ ఉన్నాయి. సో ఇలా కూడా మీరైతే కనుక వీటిని వాడుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తానండి. ఇది కూడా చాలా బాగుంది. స్మాల్, మీరైతే కనుక ఇద్దరే ఫ్యామిలీలో ఉంటే కనుక ఒక పూటకు సరిపోద్దన్నా కానీ మీరు బిర్యానీ లాగా కూడా చేసుకోవచ్చు అండి, సాంబార్ చేసుకోవచ్చు. సో అలా క్యూట్ ఐటమ్ అనమాట. నాకు ఇట్లాంటి స్టీల్ ఐటమ్స్ అంటే ఒక రేంజ్ పిచ్చ ఉంటుంది. మీకు తెలుసు కదా, నా కబోర్డ్లో ఒక వీడియో చేశాను, అసలు ఎంత హిట్ వెళ్ళిందో తెలుసు. అసలు నేను కూడా అనుకోలేదండి. నావన్నీ ఇలాగే ఉంటాయన్నమాట, కొంచెం వెయిటే నావన్నీ కూడా. వన్ టైం ఇలాంటిది కనుక తీసుకున్నామంటే నిజంగా నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇవ్వచ్చు. సో అంత సాలిడ్ అనమాట. అండ్ దీంట్లో ఫుడ్ 101% మారదు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మరీ సెగలు పెట్టేసేసి అలా వదిలేసేస్తే ఏదైనా మాడిపోయిద్ది, అలా కాదు. ఎందుకంటే హీట్ ఉంటుంది మన దీనిలో కర్రీ చేయాలన్నా కానీ. ఈ లోపల సాలిడ్గా అయితే కనుక ఉందండి. సూపర్ 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 క్వాలిటీ అండ్ మంచి హ్యాండిల్స్తో వచ్చేసాయి. ఇవి కూడా వెరీ స్ట్రాంగ్ అండ్ డిష్ వాషర్ సేఫ్. ఇక అన్నీ ఉన్నాయండి దీనిలో. ట్రిపుల్ ఐ, అడుగు మందం ఉంటుంది. ఇక ఒకటేంటండి, డిస్క్రిప్షన్లోకి పోతే ఇట్లా లిస్ట్ ఉంటుంది. బట్ మంచి బ్రాండ్ నుంచి తీసుకున్నాను, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా అయితే కనుక ట్రై చేయొచ్చు. విత్ ఈజీగా తీసుకోవడానికి కూడా ఇట్లా ఉంటుంది అనమాట. ప్లేట్ అంటే మనం ఏం చేయాలి, ఏదైనా క్లాత్తో కానీ తక్కువ చూపు అనుకుంటే అక్కడ పెట్టేసి అలా లేదు. దీని మీద క్లాత్ అయినా పెట్టి తీసుకోవచ్చు. సిమ్లోనే ఉంది, కాళ్ళు అనుకుంటే కొంచెం అలాంటి టక్మని కూడా పక్కన మీద పెట్టేసుకోవచ్చు. ఇట్లాంటివి కొంచెం హ్యాండీగా ఉంటాయి మనకి. అండ్ మనం స్టవ్ నుంచి తేవాలనుకునేటప్పుడు కూడా ఇలా హ్యాండిల్ ఉంటుంది కాబట్టి టక్మని తీసుకొచ్చి అలా పెట్టేసుకోవచ్చు స్టైల్గా కూడా. అండ్ డైనింగ్ టేబుల్ మీద కూడా డైరెక్ట్గా పెట్టేసుకుని కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఓవరాల్గా టూ గుడ్ ప్రోడక్ట్, డెఫినెట్గా బాగుంటుంది. వన్స్ ఇట్లాంటివి తీసుకుంటే వీటికి ఫిదా అయిపోయి ఫ్యాన్ అయిపోతారండి అంతే. మళ్ళీ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటో చెప్తాను. ఇప్పుడు మామూలుగా సత్తు, ఇట్స్ మీన్ అల్యూమినియం అట్లాంటివి ఉన్నాయంటే కనుక బయట ఏమైనా వాడగా నల్లబడిపోతూ ఉంటాయి. చింతపండు లాంటివి ఏదన్నా మనం పులుసులు అలాంటివి పెట్టినప్పుడు లోపల హోల్స్ పడిపోతాయి. ఇప్పుడు అలాంటివి వాడకూడదని కూడా చెప్తున్నారు కాబట్టి బెటర్ అలాంటివి అవాయిడ్ చేసేసాయండి. ఇలాంటి వాటికి షిఫ్ట్ అయిపోతే మనకు ఆ ప్రాబ్లం ఉండదు, హోల్స్ పడవు, ఎంతసేపు ఫుడ్ ఉన్న ప్రాబ్లం ఉండదు. అండ్ మనం ఇక్కడ తోమాలి అనే ఇది కూడా ఉండదు, అంత రబ్ చేసే అవసరం కూడా మన హ్యాండ్స్కి ఉండదు. ఇవి స్టీల్ కాబట్టి ఇట్లా వన్స్ ఒకసారి రబ్కే మనకు నీట్గా అయిపోతాయి. మెయిడ్ తోమింది, తోమలేదు, అక్కడ వదిలిచ్చింది, ఇక్కడ వదిలించలేదు, తెల్లగా తోమట్లేదు, అన్ని నల్లబట్టిపోయినాయి అనే బాధ అస్సలు ఉండదు. ఇలాంటి వాటితో వాళ్ళకు కూడా పని తక్కువ అయిపోతుంది. మనకి ఎంతమంది గెస్ట్లు వచ్చినా కానీ మన ఐటమ్స్ ఎప్పుడు ఇలా తలతలాడుతుంటాయి కాబట్టి మనం టెన్షన్ లేకోకుండా డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టి వడ్డించేసేసుకోవచ్చు. ఇలాంటి వాటితో బోల్డ్ బెనిఫిట్స్ అండి. బట్ కొంచెం కాస్ట్ ఉంటాయి, కాదని చెప్పను. బట్ వన్ టైం కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఇలాంటివి, అది కూడా చెప్తానమాట. సో ఇది మన వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. చాలా ఎక్కువ చెప్పేసినట్టున్నాను అసలు యాక్చువల్గా వీడియోలో కూడా. బట్ డీటెయిలింగ్ ఇచ్చాను, మీకు అర్థం అవ్వాలి లైక్ ఎలాంటి కంటెంట్ అనేది కూడా. పేజ్ ఫాలో అయిపోతే ఇలాంటి కంటెంట్ ఇంకా కూడా ముందు మంచిగా అయితే కనుక మీకు ఇస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. బై బాయ్. టాటా.